ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి మే నెల 28వ తేదీ వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం వీరికి జరిగేది ఇదే. మీకు ఖచ్చితంగా జరిగేది ఇదే. ఈ రాశి వారు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఈ వీడియోని అయితే వినండి. 2 పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులు జ్యోతిష్యం చెప్పబడండి. గురువుగారు పండిట్ రాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురువుగారు అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9730895167. మీకు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఒక్కసారి నమ్మకంతో మన యొక్క గురుగారిని అయితే ఖచ్చితంగా ప్రయత్నించండి. మీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల వల్ల నుండి అయితే ఖచ్చితంగా మీరైతే బయటపడగలుగుతారు. సమస్య మీది పరిష్కారం గురువు యొక్క ప్రస్తుతం గురించి కూడా జరగబోతున్నటువంటి నష్టాలు ఏంటి, వచ్చే అదృష్టాలు ఏంటి, రాబోయే అదృష్టాలు ఏంటి, రాబోయే అదృష్టాలు మళ్ళీ వెనక్కి వెళ్ళబోతున్నాయా, లేకుంటే మనం ఈ పనులు చేస్తే కనుక మనకి అదృష్టం దక్కుతుందా అనేది క్లియర్గా చెప్తాము. అందుకే ఈ వీడియో చివరి వరకు వింటేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఈ రాశి వారి యొక్క మానసిక స్థితి ఇప్పుడు పూర్తిగా ఎలా ఉంది అంటే కనుక, ఏది ఏమైనా సరే కష్టపడదాము, కష్టపడిన దానికి ఎంత వస్తుందో అంత రానివ్వు, చేసే పని చేసుకుంటూ పోదాము, దైవం ఏది నిర్ణయిస్తే విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుందని చెప్పి ఒక రకమైనటువంటి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకుని చేసేటటువంటి వృత్తి పట్ల శ్రద్ధను పెట్టుకుని చాలా క్రమశిక్షణతో పనులు చేసుకుంటున్నారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని ఎవరైతే మన చుట్టూ ఉండేవారు ఉంటారో వారి యొక్క ఎఫెక్ట్స్ కూడా మన మీద అనేవి చూపిస్తూ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే గనక ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో కొన్ని డిస్టర్బెన్స్ అంటే కొన్ని అంతరాయాలు అనేవి జరగబోతున్నాయి. ఎందువల్ల జరగబోతున్నాయి అంటే గనక, చేస్తున్నటువంటి కష్టం ఏదైతే ఉందో, వస్తున్నటువంటి రూపాయి ఏదైతే ఉందో, అది రూపాయి కానివ్వండి, 10 రూపాయలు కానివ్వండి, లేదంటే 1,00,000 రూపాయలైనా కానివ్వండి, ఈ సంపాదన ఏదైతే ఉందో ఈ యొక్క సంపాదన అనేది గుట్టుగా దాచుకునేది ఈ యొక్క రాశి వారిలో లేదు. ఇలా గుట్టుగా దాచకుండా ఎవరి దగ్గర దాచాలో వారి దగ్గర దాచకుండా, ఎవరి దగ్గర మాట్లాడకూడదో వారి దగ్గర బట్టబయలు చేస్తున్నారు. దీని కారణంగా జరుగుతుంది ఏంటి అంటే గనుక, ఇక్కడ వీరి యొక్క సంపాదన ఎవరైతే కళ్ళ ముందు చూస్తున్నారో, వీరి యొక్క కష్టాన్ని కళ్ళ ముందు చూస్తున్నారో, వీరిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా వీరికి తెలియకుండా. అది ఎలా అంటే గనుక, అక్కడే మీ రాశికి కొంత చెడు ఎఫెక్ట్ అనేది పడుతుంది. అది మీరు కంప్లీట్గా చాలా అర్థం చేసుకోవాలి. చుట్టూ ఉండే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అని భ్రమపడద్దు. ఎందుకంటే ఇక్కడ స్నేహం రూపంలోనూ, లేదంటే గనుక పార్ట్నర్ రూపంలోనూ, లేదంటే బంధువుల రూపంలోనూ ఇలా ఎవరైనా కానివ్వండి, వీరి వల్ల ఏమవుతుంది అంటే గనుక కొంచెం సెంటిమెంటల్గా మనుషుల్ని ఎమోషనల్ చేసి, బ్లాక్మెయిల్ చేయకుండానే చేసినట్లుగా చేసి, మీ దగ్గర నుంచి 1 రూపాయి అయినా లాగడం కానీ, లేదా మీ దగ్గర నుంచి మరొకరికి పెట్టించడం కానీ చేస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీ యొక్క ధనం అనేది మీకు 100% దక్కకుండా అందులో 20% అనేది బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఈ 20% బయటికి వెళ్ళిపోవడాన్ని కూడా ఈ రాశి వారు గమనించలేకపోతున్నారు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయొచ్చు, గురువు గారు అంత గమనించలేనంత పిచ్చివాళ్ళమా మేము ఏంటి అని చెప్పి. నేను ఆ ఉద్దేశంతో చెప్పడం లేదు. మీరు అసలు పిచ్చివాళ్లే కాదు. ఈ రాశి వారు చాలా తెలివైన వారు, డబ్బు మీద చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు, చాలా మంచి మనసుతో కష్టపడే మనస్తత్వం కలిగిన వారు, ప్రతి రూపాయి కూడా దాచిపెట్టుకునే రకంగా కలిగిన వారు. కానీ ఇక్కడ మనకి ఏదైతే లక్ష్మీదేవి మన దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని మనం భద్రంగా గుప్పెట్లో దాచిపెట్టుకోవాలి. గుప్పెడు విప్పి 10 మందికి చూపిస్తే గనుక నరదిష్టి అనేది ఒకటి ఉంటుంది. ఈ నరదిష్టి అనేది మనల్ని కాలుస్తుంది. అది మనకి ఒక తెలియకుండానే మనల్ని నాశనం చేస్తుంది. తీరా పూర్తిగా చేజారిపోయినాక అయ్యో అని ఆకులు పట్టుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి చుట్టూ ఉండేవారిని మాత్రం తేలికగా నమ్మవద్దు. వారి కోసం 1 రూపాయి అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు పెట్టవద్దు. ఇది బంధువుల రూపంలో అయినా, స్నేహితుల రూపంలో అయినా, లేదంటే మీ దగ్గర పనిచేసేవారు ఎవరో ఒకరు ఉంటారు కదా, వారినైనా సరే మీరు నమ్మవద్దు. ఒక్క పాయింట్ కనుక మీరు గుర్తు ఉంచుకుంటే లైఫ్లో మీరు చాలా వరకు ఎదుగుతారు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏమిటి అంటే గనుక, రాశి వారికి ఉన్నటువంటి చాలా మైనస్ పాయింట్ ఏమిటి అంటే అతి కోపం. ఈ యొక్క అతి కోపం వలన చాలా మంది శత్రువులు వీరికి జీవితంలో ఉంటున్నారు. వీరికి కోపం వచ్చినప్పుడు ఏంటి అంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం లేక, మనం ఎక్కడున్నాము, మన చుట్టూ ఎవరున్నారు, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారా, లేక మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారా, మనం ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏ మాట మాట్లాడాలి అనేది కూడా గ్రహించకుండా కోపం అనేది బయటికి వ్యక్తపరిచేసి ఎదుటివారి మీద చాలా కోపంగా పెద్దగా అరుస్తూ ఉంటారు. ఈ విధంగా అరవడం వలన ఆ కాసేపు మీ కోపాన్ని బయట పెట్టి చూపించేసుకుంటూ ఉంటారు. దీని వలన మీరు చాలా వరకు కూడా మీరు అనుకున్నటువంటి మీ చుట్టూ ఉన్నటువంటి మీ మనుషులైనటువంటి వారిని మీరు దూరం చేసుకుంటూ ఉంటున్నారు. అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అలాగే మీరు ముఖ్యంగా వీరితో ఎంతవరకు కూడా మనం మంచిగా ఉండకూడదు. వీరిని ఎలాగైనా సరే సాధించాలి, వీరికి మనశ్శాంతి లేకుండా చేయాలి. ఎందుకంటే వీరు ఆ సమయంలో నన్ను అలా అన్నారు అని చెప్పి మీ మీద ఎక్కువగా శత్రుత్వాన్ని పెంచుకునేవారు కూడా ఉంటారు. అలా మేము శత్రువులమే మీ మీద కక్ష సాధించబోతున్నాము, ఏదేమైనా మేమేంటో మీకు చూపిస్తాము అని ఎవరు కూడా మనకి చెప్పరు. మొఖాన బోర్డు వేసుకుని తిరగరు, కానీ తిరిగి మిమ్మల్ని తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొడతారు. కాబట్టి ఎవరి మీద కూడా అంత కోపాన్ని ప్రదర్శించకండి. తన కోపమే తనకి శత్రువు అన్న పాయింట్ ఒకటి గుర్తు చేసుకోండి. కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఇక ఈ రాశి వారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలతో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా వీరికి అనుకూలించలేదు. నా అనుకున్న వారే వీరిని స్వార్థం కోసం వాడుకుని వీరిని అనేక రకాలుగా కష్టాలకు గురిచేసి, ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి వేదలకు గురిచేసి, వీరిని ఒక ఎమోషనల్గా టార్చర్ చేసి, వీరి యొక్క కష్టాన్ని వీరిని డబ్బు రూపంలో వాడుకున్న వారే వీరికి ఎక్కువగా ఉంటారు. దీని కారణం ఏం జరుగుతుంది అంటే గనుక ప్రేమకు వీరు దూరం అవుతారు. వీరికి తల్లిదండ్రుల ప్రేమ అంతగా దొరకదు, తోడుబుట్టువుల ప్రేమ అంతగా దొరకదు. ఎప్పటికీ కూడా ఇక బయట స్నేహితులతో ఎక్కువ అటాచ్మెంట్గా ఉండటం, స్నేహితులతోటి ఎక్కువగా పరిచయాలు పెంచుకోవడం, మంచి అయినా చెడు అయినా సరే ఎక్కువగా చెడు ఆకర్షిస్తుంది అని అంటారు. అలా చెడు ఆకర్షించి కొంతమంది వారి లైఫ్లు స్పాయిల్ చేసుకున్న వారు కూడా రాశి వారిలో ఎక్కువగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే కనుక ఏది ఏమైనా సరే మనం ఎప్పుడూ కూడా ప్లస్ పాయింట్లే చెప్పుకోకూడదు, అప్పుడప్పుడు మైనస్ పాయింట్లు కూడా చెప్పుకోవాలి. ఎవరైనా సరే బయట వాళ్ళు మనల్ని పొగుడుతూ ఉంటారు, అంతే గనక మనల్ని మనవారైతేనే తిడతారు, ఒక మాట అనగలుగుతారు. ఎందుకు అంటే చిన్నతనం నుంచి కూడా మన అమ్మా నాన్న మనల్ని తిట్టి కొట్టే పెంచుతారు. ఎందుకంటే మీరు మంచి ఏంటో చెడేంటో తెలుసుకోవాలి, అప్పుడు దారి వైపు అడుగు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో. అలాగే ఇప్పుడు ఈశ్వరుడు కూడా నా చేత పలికించారు అంటే దాని అర్థం మీరు మంచిని గ్రహించాలి అని. ఇక్కడ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది కూడా చెడు అనేది అంతే చాలా తొందరగా ఆకర్షిస్తుంది, చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. మీ యొక్క చెడు స్నేహాలు ఏంటి అంటే కనుక చాలా త్వరగా అట్రాక్ట్ చేసుకుని మిమ్మల్ని కూడా చెడు మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఈ మనసుకి ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆ తప్పు మీరు చేయకుండా ఉంటేనే మంచిది. చాలా కష్టపడుతున్నారు, మన వాళ్ళు ఎవరో పరాయి వారు ఎవరో కూడా తెలుసుకున్నారు, ఎవరి వల్ల నష్టం జరిగింది, మనం ఎదుగుతున్నాము అంటే మనల్ని చూసి ఎవరు అయితే ఏడుస్తున్నారు అని కూడా తెలుసుకున్నారు. మరి అలాంటప్పుడు మన కష్టాన్ని మనం ఎందుకు దూరం చేసుకోవడం? ఏదైనా కానీ ఒక దుర్వ్యసనానికి అలవాటైనప్పుడు ఆ దుర్వ్యసనం వల్ల తర్వాత మనం ఎంత మూల్యం అనేది చెల్లించవలసి వస్తుంది అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కుటుంబ విషయానికి వస్తే ఈ రాశి వారి కుటుంబంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అంటే ఏదేమైనా కూడా బయట వాళ్ళతో ఏ విధంగా అయితే ఉంటున్నారో కుటుంబంతో కూడా అదే విధంగా ఉంటారు. ఎప్పుడూ కూడా కరెక్ట్ అనిపించుకోదు. మన కుటుంబంతో మనం ప్రేమగా ఉండాలి. మనకి మంచి జరిగినా చెడు జరిగినా మనతో పాటు తోడుగా ఉండేది మన కుటుంబమే. అటువంటప్పుడు కుటుంబం అనేది మనకి ఎప్పుడూ కూడా ఒక వెన్నుముక లాంటిది. అటువంటప్పుడు బయట ఉండే కోపాలు, బయట ఉండే ఆవేశాలు, బయటపడిన బాధలు, ఉద్యోగాల్లో ఉండే స్ట్రెస్లు, వ్యాపారాల్లో ఉండే నష్టాలు, వారి మీద కోపాలు అన్నీ తెచ్చి కుటుంబం మీద రుద్దకూడదు. ముఖ్యంగా మగవాళ్ళకి ఈ విషయం చెప్పాలి. ఎందుకు అంటే గనుక చాలా మందిని ఈ యొక్క రాశి వారిని గమనించినట్లయితే గనుక ఎక్కువగా పదే పదే అరుస్తూ ఉంటారు, ఇంట్లో ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు, చిన్నపిల్లల మీద కూడా అరుస్తూ ఉంటారు. ఎందుకంటే వారి స్ట్రెస్ అనేది ఎక్కువగా మైండ్లో ఉంటుంది. కానీ ఆ స్ట్రెస్ని మీరు కంట్రోల్ చేసుకుంటే గనుక మీకు తిరుగు ఉండదు. మానసిక స్థితి అనేది భగవంతుడు మనకి ఇచ్చారు. కాస్త నిదానంగా ఉండడం, కాస్తంత ఓర్పుగా ఉండడం. ఒకరిని అనేటప్పుడు మనం ఎవరిని అంటున్నాము, ఎందుకు అంటున్నాము, మనం అనడానికి వారు చేసినటువంటి తప్పు ఏమిటి, మనం ఈ మాట అంటే వారు ఎంత బాధపడతారు అని విషయాన్ని కూడా ఆలోచించుకుని అనాలి. అలా ఆలోచించగలిగే శక్తి అనేది మీకు రావాలి. ఎందుకంటే ఋషభం అంటే ఏంటి? ఎద్దు ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో, ఎన్ని సమస్యలు పడుతుందో అన్నీ మీరు చూసే వచ్చారు. ఎన్నో పనులకు వెళ్ళారు, ఎంతమందో మనుషుల్ని చూశారు, మంచి చూశారు, చెడు చూశారు. కానీ మీరు చాలా కఠినమైనటువంటి మానసిక స్థితిలో పెరిగినవారు. అలాగే మీకు ఏదైనా సరే తట్టుకునేటటువంటి గుండె ఉంటుంది. ఈ రాశి వారిని ముఖ్యంగా మగవారిని గమనించినట్లయితే గనుక శరీరం కూడా చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. ఈ రాశి వారు ఆడవాళ్ళు కూడా మానసికంగా చాలా బలంగా ఉంటారు. కానీ కాబట్టి మీకులాగానే అందరూ ఉంటారు అనుకుంటే మాత్రం తప్పవుతుంది. ఒక మాట ఎదుటి వారిని మనం వెంటనే హర్ట్ చేసేటట్టుగా, వారిని నొప్పించేటట్టుగా, అంటే వారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేలాగా అలా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు, చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి కర్మానుకారం ఈ జన్మలోనే పడాలి అంటారు కదా. కర్మ ఫలితం అనేది ఈ జన్మలోనే అనుభవించే విధంగా ఉంటుంది. కాబట్టి ఎదుటి వారిని ఎప్పుడూ కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ నొప్పించకండి. ఈ విషయాన్ని అయితే తెలుసుకోండి. ఇక ఈ రాశి వారిని ఎందుకు అర్జెంటుగా ఈ వీడియో చూడమన్నా, అసలు 2 పెద్ద శుభవార్తలు ఏమిటి అనే విషయం, రేపటి రోజున మీకు వచ్చేటటువంటి మొట్టమొదటి శుభవార్త ఏమిటి అంటే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల
మీకు పెద్ద లాభం చేకూరుతుంది. మొదటి నుంచి కూడా మీకు మేము చెబుతున్న వార్తే. ఈ రాశి వారికి వీడియోస్ కనుక ముందు నుంచి మీరు చూస్తున్నట్లయితే ఈ రాశి వారికి లైఫ్ పార్ట్నర్ వల్ల చాలా అదృష్టం అనేది పడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్లు చాలా కష్టజీవులు, చాలా శ్రమజీవులు. వీరు ఎంత కష్టపడతారో వీరి యొక్క ప్రతి కష్టాన్ని వారు అర్థం చేసుకునే విధంగా ఉంటారు. అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా వీరి గుండె చాలా బలమైనది, గట్టిది అని చెప్పి మనసు కూడా చాలా కష్టాలను ఎదుర్కొని నిలిచింది. అలా ఉంది కాబట్టి ఈ రాశి వారికి చాలా మొరటి స్వభావం ఉంటుంది. కానీ అవతలి వారిది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం. వీరిద్దరూ కూడా అప్పుడప్పుడు కాకుండా చాలా తరచుగా, అంటే భార్యాభర్తలు ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి వీరు చేసేటటువంటి పనుల వల్ల కానివ్వండి, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల పుట్టినింటి వైపు నుంచి కానివ్వండి, ఏదేమైనా సరే వీరికి లాభం అనేది వస్తుంది. ఇది మాత్రం 100% లాభం. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. డబ్బు పరంగా కూడా చాలా వరకు లాభాలు అనేవి కలిసి వస్తాయి. ఇది 100% జరుగుతుంది, రాసి పెట్టుకోండి. ఈ మొదటి శుభవార్త. ఇక రెండో శుభవార్త ఏమిటి అంటే గనుక, రాశి వారికి చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి నందు గతంలో చేసినటువంటి చాలా మోసాలను అధిగమించి ఆ మోసం ఏ విధంగా జరిగిందో తెలుసుకొని వాళ్ళకి కాస్తంత దూరంగా ఉండడం వలన ప్రతి రూపాయి మీద జాగ్రత్త అనేది తెలుసుకోగలిగితే మీరు చేసే పని నందు చాలా వరకు కూడా ధనం లాభవుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఇప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉంది. ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. అన్ని గ్రహాలన్నీ కూడా ఏవైతే ధనం రావడానికి చేసేటటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం వలన ధన ప్రవాహం అనేది మీకు అధికంగా ఉంటుంది. కానీ ఇక్కడ మీకు జాగ్రత్త అనేది ముఖ్యం. మీరు కష్టపడుతున్నారు, ధనం లేదు అని చెప్పి అనకండి. మీరు శ్రమ చేస్తున్నారు, మీ సమయాన్ని చాలా పనినందు పెడుతున్నారు, అయినా కూడా ధనం నిలవడం లేదు అంటే గనుక కాస్తంత అజాగ్రత్త. ఎదుటివారు వాళ్ళని గుడ్డిగా నమ్మడం వల్ల మీరు లాస్ అవుతున్నారు. అలా గనుక జరగకుండా చూసుకుంటే గనుక మీరు చాలా వరకు లైఫ్లో మీరు ముందుంటారు. చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.